ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో అన్నకి చేయి చెప్పుకోండి. ప్రభాస్ని పెట్టకపోతే ఈ మూవీ అయితే ఏ రేంజ్లో కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ బాగా లెంత్ ఉంది, అది ఒకటి కట్ చేసి ఉంటే నిజంగా మూవీ అయితే బాగుంది. టు బి జెన్యూన్ మూవీ నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో లక్ష్మి మంచోడు మిస్ అయింది అంతే. ఫ్యామిలీలో వాళ్ళ సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు, నిజంగా సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు. కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాస్ని పెట్టకపోతే ఇంకా సగం థియేటర్ ఖాళీగా ఉండేది. ప్రభాస్కి చిన్న క్యామియో ఇచ్చాడు, కాకపోతే ఆ క్యామియో వల్ల ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది అందరికి. యాక్చువల్ ప్రభాస్ సీన్ కోసం లోపలికి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే టు బి జెన్యూన్ ఏమీ లేదాడా. భక్తి కన్నా హీరోయిన్ అయితే చిన్న సగం ఉంది మన స్లో అన్నకి. రక్తి బాగా రక్తంగా బాగుందండి, చాలా బాగుంది. నేను మరి 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పను, కానీ సినిమా బాగుంది. 17 ఏళ్ల తర్వాత మంచు విష్ణు అన్న డి సినిమా తర్వాత ఇప్పుడు ఇట్టు కొట్టాడు, అది కూడా ప్రభాస్ గారిని యాడ్ చేసుకుని. సో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా చాలా కష్టమయ్యేది. సో ఓవరాల్గా బాగుంది. ఏమండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకోసారి వచ్చి చూడొచ్చండి. ఫస్ట్లో అంతా నవ్వారు, కానీ క్లైమాక్స్లో మాత్రం అంతా కూడా సైలెంట్ అయిపోయి. ఎందుకంటే ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టి సీన్ అయ్యి ఉన్నాయి. సో దానివల్ల డివోషన్కి బారుకోవడం ఉంది.